రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోను మా వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వాహకులు మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు సాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ నడక నేర్చిన తల్లిదండ్రులను వారు నడవలేని స్థితిలో వదిలేస్తే పడకే పరిమితమై దుర్బల జీవితాలను గడుపుతూ జీవచవంలా బ్రతుకుతున్న ఎందరికో మా వృద్ధాశ్రమం భరోసాగా నిలిచిందన్నారు. మేము నడవలేని స్థితిలో మాకు తోడుగా నీడగా నిలుస్తారనే ఒక నమ్మకంతో ఆ దైవాల్ని వేడుకొని కన్న పిల్లలు చివరి మజిలీలో దూరం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులను కన్నవారిని వెలివేసేటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం చాలామంది అనాథ అభాగ్య వృద్ధులుగా నిలుస్తున్నటువంటి తరుణంలో వారందరికీ న్యాయం కలిగించడానికి, వారికి అండగా నిలవడానికి జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారికి కావలసినటువంటి పరిష్కారము, వారికి ఏ విధంగా అండగా నిలవాల్సినటువంటి విషయాల గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేకంగా అక్టోబర్ 1 అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. మానవ జన్మలో పుట్టినది మొదలు తుది శ్వాస వరకు ప్రతి మనిషి ఒక తోడును కోరుకుంటాడు. అన్ని దశల్లో తోడు ఉన్నా లేకున్నా జీవించడానికి వీలుంటుంది. కానీ జవసత్వాలుడిగి అనుభవం అంతా కూడా రంగరించి శ్రమనంతా కూడా పెట్టుబడి పెట్టి వారు నిద్రాహారాలు మాని వారి ఆకలి ఓర్చుకొని వారు పిల్లలు ఎదిగితే చాలు, పిల్లలు గొప్పవాళ్ళు అయితే చాలనేటువంటి విధంగా జీవితాన్ని పూర్తిగా కొవ్వొత్తిలో జరుపుకునే కొవ్వొత్తిలా చెప్పండి. కొడతారా? నేను కొట్టాను. నిలబడమంటారు ఒకసారి. లైన్ లైన్ రండి, అమలు రండి. కుక్కలు చెప్పాలి, కుక్కలు చెప్పాలి.